వెల్కమ్ టు మన భీమిలి న్యూస్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. కార్యకర్తలను వేధించిన వారిని చట్టం ముందు నిలబెడతాము. వైసీపీ అధినేత జగన్. ఏపీని గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ పవర్ హబ్ గా మారుస్తున్నాం. మంత్రి నారా లోకేష్. టీడీపీ ప్రభుత్వం ఏనాడు ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టలేదు. మాజీ ఎంపీ. ప్రజారోగ్యం పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. హైందవ శంకరావం సభలో పురంధరేశ్వరి రాజకీయ విమర్శలు చేయడం దారుణం. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి. కార్యకర్తలను వేధించిన వారిని చట్టం ముందు నిలబెడతామని వైసీపీ అధినేత జగన్ అన్నారు. కార్యకర్తలను ఇప్పటి వరకు ఒకలా చూశాం, ఇకపై మరోలా చూసుకుంటామని చెప్పారు. జెండా మోసిన వారందరికీ భరోసాగా ఉంటామని అన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇక్కడికి వచ్చిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, డెప్యూటీలు, ఇంకా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు. ప్రజల్లో వ్యతిరేకత 6 నెలలకే ఈ స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ప్రభుత్వం బహుశా నాకు తెలిసి దేశ చరిత్రలో ఏది ఉండదు, ఒక ఈ ప్రభుత్వంలో తప్ప. ఆ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత అన్నది అప్పుడే ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. మొట్టమొదటిసారిగా ఈ స్థాయి నుంచి కాదు, ఈ స్థాయిలో కనిపిస్తోంది ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత. ఒకవైపున ఎన్నికలప్పుడు తానిచ్చిన మాటలేమిటి, ఎన్నికలప్పుడు వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో ఏమిటి, ఎన్నికలప్పుడు వాళ్ళు చెప్పిన వాగ్దానాలు ఏమిటి, చివరికి దాదాపుగా 8 నెలలు కావస్తూ ఉంది. ఈ 8 నెలల్లో వాళ్ళు చేసిందేమిటి అన్నది ఒక్కసారి గమనించినట్లయితే ప్రతి ఇంట్లో కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంది. గతంలో వచ్చే పథకాలు ఏవి కూడా అమలు కావడంలా. మరోవైపున చూస్తే ఎన్నికలప్పుడేమో ప్రతి ఇంటికి పోయారు. ప్రతి ఇంటికి పోయి మరి ఆ ఇంట్లో ఎవరిని వదిలిపెట్టల. ఎవరు కనిపించినా సరే ఆ ఇంట్లో ఈ సైజు నుంచి మొదలు పెడితే చాలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 దగ్గర నుంచి స్టార్ట్. ఆ నుంచి ఇంక కొంచెం అడుగులు ముందుకు వేస్తే ఆ ఇంట్లో నుంచి ఆ పిల్లల తల్లి బయటకు వచ్చిందనంటే, ఆ తల్లి బయటకు వచ్చినా ఆ పిల్లల చిన్నమ్మలు బయటకు వచ్చినా కానీ వెంటనే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని స్టార్ట్. అందరితో ఆగల. ఆ ఇంట్లో ఎవరు కనపడినా సరే ఆ ఇంట్లో ఆ తల్లుల పెద్దమ్మలు, ఆ తల్లుల అత్తలు వాళ్ళు బయటకు వస్తే చాలు, నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000. అంతటితో కూడా ఆగల. ఆ ఇంట్లో నుంచి ఒక 20 ఏళ్ళ పిల్లోడు అలా నడుచుకుంటూ బయటకు వస్తూ కనిపిస్తే చాలు, నీకు కూడా 36,000, 36,000, 36,000 అన్న మొదలుపెట్టారు. అంతటితో కూడా రాగల. ఇంట్లో నుంచి ఎవరైనా రైతుగా కనిపించాడంటే, ఒక కండువా వేసుకుని పెద్ద మనిషి ఎవరైనా కనిపించారంటే, నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000 అని స్టార్ట్. ఇలా ఇంట్లో ఎవరు కనపడినా, ఏ సైజులో కనపడినా, ఈ సైజు నుంచి ఈ సైజు దాకా ఎవరు కనపడినా కూడా ఇంట్లో 15,000 నుంచి మొదలు పెడితే 48,000 దాకా ప్రతి ఒక్కరికి నీకు 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 అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఆ రోజు మనం అబద్ధాలు చెప్పాల. బహుశా వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇది జరుగుతుంది అని తెలిసి బహుశా మళ్ళీ ఆ రోజుకి మళ్ళీ వెళ్ళి ఈ రోజైనా ఆ రోజు మాదిరిగా భావించి మళ్ళీ చెప్తారా అని అంటే బహుశా మనం అది కూడా ఎప్పుడు చెప్పమేము. ఎందుకనంటే రాజకీయాలలో ఉన్నప్పుడు
క్యారెక్టరు, క్రెడిబిలిటీ, ఈ రెండిటికి చాలా విలువ ఉంది. క్యారెక్టరు, క్రెడిబిలిటీ అనేది ఎలాంటివి అని అంటే, ఒక మనిషి ఒక లీడర్గా మనం ఒక మాట చెప్పినప్పుడు అదొక కార్యకర్తకు కావచ్చు, లేకపోతే ఒక మనిషికి కావచ్చు, లేదా ఒక ఇంటికి కావచ్చు, ఒక వ్యక్తికి కావచ్చు, మనం ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట నమ్ముతారు. సిరిపురం జంక్షన్లోని చిల్డ్రన్స్ ఏరినాలో బుధవారం డిజిటల్ టెక్నాలజీ సబ్మిట్. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, The theme of this summit is shaping the future, empowering Andhra Pradesh through innovation, deep tech skills and convergence. Resonates deeply with your government's commitment to economic growth, technology advancement and social transformation. Innovation has always been the engine of progress. From disruptive technologies in artificial intelligence, robotics, quantum computing, health tech, edutech, to smart solutions in energy, infrastructure, technology, which is shaping the world faster than we ever imagined. We are at the cusp where industries must converge. IT, electronics, medtech and smart technologies must come together to work symbiotically to solve our complex social issues and in a very holistic manner. I would like all of you to think about a few examples. How can technology, a convergence of technology, fundamentally transform healthcare? I have seen a pilot done by Tata Health in Karnataka, where they're able to use IoTs, they're able to use data effectively, and look at predictive models to predict where the incidence of diabetes, blood pressure, and so on and so forth. So I think there's an amazing opportunity to look at convergence of technology and to apply it to the world at large. We all, as a state, as already explained by our leaders here, we aim to position Andhra Pradesh as a $2+ trillion economy by 2047. For all of you here, I'm not sure how many of you know Vision 2020. I would like you to raise your hands if you have ever heard of Vision 2020. So I see all the gray hairs raising their hands. Okay, I also have a grey beard, so I'll raise my hand. But I think Gurunani sir can vouch for Vision 2020. Vision 2020 was crafted by our Chief Minister, Mr. Naidu, way back in the 90s, talking about the then combined state of Andhra Pradesh. Vision 2020 not just spoke about technology, it spoke about various sectors, fisheries, dairy, and so on and so forth. And it's actually amazing to see how that Vision 2020 turned out to be a reality. And I was lucky to be at the launch of Vision 2047. And our Home Minister, Anita Garu, is 1 year older than me. And both of us are sitting next to each other and thinking about how Vision 2020, we learnt about it in our school days. And now we are witnessing Vision 2047 being launched in front of our eyes. And if there's one thing that I can say under the leadership of Mr. Naidu, whatever he puts as a challenge, as a leader, he always delivers. And I'm sure under his leadership, we will deliver Vision 2047. In order for us to deliver on that vision, it's not just going to be about innovation. It's also going to be about how do we create future-ready job creators and job seekers. Andhra Pradesh is actively working to align its educational curriculum with the industry demands. We are bringing about a lot of reforms in the higher education, from the structure of the institution, the role of the regulatory bodies, to actually వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ స్పష్టం చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో రాష్ట్రానికి వచ్చిన ప్రాజెక్టులకే ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రధాని మోదీతో శంకుస్థాపనలు చేయిస్తోందని ఆయన ఆక్షేపించారు. సంబంధించి కానీ యాన్సిలరీ ఇండస్ట్రీస్ కానీ వీళ్ళందరూ కూడా వేల సంఖ్యలో బాగుపడతారు కదా. దానికి సంబంధించి ఏదన్నా తీసుకొస్తున్నారంటే అదేం కనబడట్లా. ఇవాళ నేను క్లియర్గా చెప్తా ఉన్నా, ఇప్పుడు గతంలో కూడా ఈ ఎన్టీపీసీ ద్వారా గతంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్కి అప్పుడున్న సిఎస్ గారు జవహర్ రెడ్డి గారు
మరి అక్కడ ఎంఓయూలు కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్స్కి వచ్చేసరికి 17 రాష్ట్రాలతో పోటీ పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాధించడం జరిగింది. సో ఇవన్నీ కూడా జీవోల్ రూపేణ మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీల గురించి మీరు ఏం తీసుకుని వస్తున్నారని అంటే అదొక ప్రశ్నార్థకం. నిన్నటికి నిన్న లోకేష్ గారు కూడా ఏవో మాట్లాడుతూ ఉన్నారు. ఏదో బాండ్ పేపర్ల మీద ఇండస్ట్రీలు వాళ్ళు రాసి ఇవ్వాలి, రాసిస్తే అప్పుడు మేము వచ్చి పెట్టుబడులు పెడతాం. ఎంత మరి తెలివి తక్కువగా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లా. మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం కదా. ఇప్పుడు ఇండస్ట్రీలు వాళ్ళు ఎవరు అడుగుతున్నారంటే వాళ్ళ పేర్లు ఏదో చెప్తే మేము కూడా తెలుసుకుంటాం. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, గతంలో ఇండస్ట్రీస్ గ్రోత్ రేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉంది, మేము ఉన్నప్పుడు ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి నేను బ్రేకప్ కూడా చెప్తానండి. ఇప్పుడు అప్పులతో సహా కూడా చెప్తాను, మీకు అందరికీ కూడా తెలిసిందే. యాజ్ పర్ బడ్జెట్లో ప్రజెంట్ చేసిన దాని ప్రకారంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో సుమారుగా 3,13,000 కోట్ల రూపాయలు అంటే 19.54% వీరు అప్పులు చేస్తే, మేము గవర్నమెంట్ దిగిపోయిన నాటికి దాన్ని సుమారుగా 6,46,000 crores కిందన అది ఎగబాకింది. వాళ్ళ హయాంలో 19.54% అప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 15% అప్పులు ఉన్నాయి. ఇవేం మేము చెప్పిన లెక్కలేం కాదండి, ఇవి బడ్జెట్లోంచి తీసుకున్న లెక్కలు. సరే, ఇది పక్కన పెడితే ఇంకొకటి గ్రాస్ వాల్యూ ఎడిషన్ కిందన ఇండస్ట్రీస్కి సంబంధించి ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏ స్థాయిలో గ్రోత్ పెరిగింది, మా టైంలో ఏ స్థాయిలో పెరిగిందని అంటే, చంద్రబాబు నాయుడు గారు 2019 దిగిపోయే టైంకి 11.92% ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు దిగే టైంకి 12.61% ఉంది. ఇది గ్రోత్ పెరిగింది ఇండస్ట్రీస్కి సంబంధించి. ఇవి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారంగానే మేము తీసుకున్నవి, ఇవేమి మా సొంత డబ్బాలేం కాదు. సో దీంతో పాటు మనం ఇంకొకటి జీడిపి కూడా చూద్దాం. పెర్ క్యాపిటా జీడిపి కాంపోనెంట్స్ అండ్ పెర్ క్యాపిటా ఇన్కమ్ ప్రకారంగా కంపారిజన్ కూడా చూద్దాం. ఇప్పుడు పెర్ క్యాపిటా ఇన్కమ్ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి 2018-19 టైంకి ఆంధ్రప్రదేశ్లో 1,54,000 రూపాయలు ప్రతి సగటు పౌరుడికి ఉంటే, అక్కడ కూడా మనకి భారతదేశంలో 18th ప్లేస్ ఉంది చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి ఆంధ్రప్రదేశ్లో పెర్ క్యాపిటా. ప్రజారోగ్యం పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, నెట్వర్క్ ఆసుపత్రులకు పెండింగ్ బిల్లులు చెల్లించడంలో ఉదాసీనంగా వ్యవహరించడం తగదని మాజీ మంత్రి విడుదల రజని ఆక్షేపించారు. పేద ప్రజలు అనారోగ్యం పాలైతే మానవతా దృక్పథంతో ఆదుకోవాలి తప్ప ట్రస్ట్ మోడల్లో ఉన్న ఆరోగ్యశ్రీని హైబ్రిడ్ మోడల్లోకి మార్చడం తగదని తేల్చి చెప్పారు. వారి యొక్క ప్రాణాన్ని కాపాడినటువంటి కార్యక్రమమే ఈ ఆరోగ్యశ్రీ పథకం. ఈ ఆరోగ్యశ్రీ పథకం మనం చూసినట్టయితే ఇదొక వెల్ఫేర్ ప్రోగ్రాము, వెల్ఫేర్ స్కీమ్ లాగా మనం చూసే కంటే కూడా, ఏదైనా ఒక వెల్ఫేర్ ప్రోగ్రామ్ అంటే దాని మానిటరింగ్ వాల్యూ చూస్తాం. కానీ ఈ ప్రోగ్రామ్ చూసినట్టయితే దీంతో ఇది ఒక మానిటరింగ్ వాల్యూతో పాటు ఒక ఎమోషనల్ వాల్యూ కూడా ఉన్నటువంటి, అంత శాంక్టిటీ ఉన్నటువంటి ప్రోగ్రామ్గా ఆరోగ్యశ్రీని చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇదే కార్యక్రమాన్ని, ఈ గొప్ప మానవత్వంతో కూడినటువంటి ఈ కార్యక్రమాన్ని దీన్ని నిజం చేస్తూ వైఎస్ఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని పేదలకు ఎంతో మంచి చేస్తుందనేటువంటి ఒక గొప్ప లక్ష్యం ఉన్నటువంటి ఈ కార్యక్రమంగా దీన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మరింత స్ట్రెంథెన్ చేస్తూ, మరి మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా అడుగులు ముందుకు వేశారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే నాటికి 1059 ఉన్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 3,257 ప్రొసీజర్స్కి పెంచినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది. అలాగే నెట్వర్క్ హాస్పిటల్స్ 919 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉండేవి మేము అధికారంలోకి వచ్చే నాటికి.
మరి వాటిని 2300 హాస్పిటల్స్గా కూడా విస్తరించడం జరిగింది జగనన్న ప్రభుత్వంలో. అలాగే ఆరోగ్యశ్రీ ఏదైతే 5 లక్షల వరకు వర్తింపు ఉండిందో, 5 లక్షలకే పరిమితం ఉండిందో, దాన్ని 25 లక్షల వరకు కూడా పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుంది. అలా మనం ఏది చూసినా కూడా జగనన్న ఆనాడు వైఎస్ఆర్ గారు ఏదైతే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళారో దాన్ని మరింత 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 స్ట్రెంథెన్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానిదే బాధ్యత. ఈ రాష్ట్రంలో ఏ పేదవాడికైనా ఏదైనా ఒక అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఆ బాధ్యత, ఆ పూర్తి రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వంగా మాది అని భావించి, ఆ సమస్య తనదైనప్పుడు ఎలాంటి బాధ ఉంటుందో, తనదైనప్పుడు ఎంతటి రెస్పాన్సిబిలిటీ ఉంటుందో ఆ మొత్తం రెస్పాన్సిబిలిటీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని, మరి ఏ ఏ ఏ ప్రొసీజర్ల కోసం జనం ఎక్కువగా హాస్పిటల్స్కి వస్తున్నారు, ఏం అడుగుతున్నారు, ఏమి మనం ఎక్కడ ఫోకస్ చేయాల్సి వస్తుందని పదే పదే రివ్యూస్లో స్టడీ చేసుకొని, ఇంకేమైనా యాడ్ చేయాలా, ఇంకేమైనా ప్రొసీజర్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పి పదే పదే రివ్యూస్లో అడిగి తెలుసుకొని, దాని మీద కొంత రీసెర్చ్ చేసుకొని, కొంత డేటా గెయిన్ చేసుకొని, మరి 3257 ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం ఎవ్వరికి కూడా, ఏ పేదవాడికి కూడా ఎక్కడ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా అది ఆరోగ్యశ్రీలో వాళ్ళకు ఉచితంగా వైద్య సేవలు అందేవి. సో ఈ విధంగా ప్రతి దానికి కూడా ప్రయారిటీ ఇచ్చి, ప్రతి ప్రొసీజర్ని కూడా 1-2 సార్లు స్టడీ చేసి, ఎక్కడ కూడా పేదవాడు జోబులోంచి ₹1 ఖర్చు అవ్వద్దు అనేటువంటి ఒక ఆలోచనతో పేదవాడికి పూర్తిగా విజయవాడ సమీపంలో జరిగిన హైందవ శంఖారావం సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రాజకీయ విమర్శలు చేయడం దారుణమని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మాజీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఖండించారు. ఏ రకంగా కాపాడాలనే ప్రయత్నం చేస్తారన్నది ఆవిడ మాట్లాడిన మాటల్లోనే అర్థమవుతుంది. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో మాట్లాడడానికి ఆవిడకి ఏ రకమైన ఆధారం ఉన్నా లేకపోయినా, అంతకు ముందు 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలో గోదావరి పుష్కరాలు జరిగితే ఆయన ప్రచార ఆర్భాటం కోసం 29 మంది హిందువులు చనిపోయారు. ఆ విషయం ఆవిడికి ఎక్కడ గుర్తుకు వచ్చిన సందర్భం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే బీజేపీకి సంబంధించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చిలు బీజేపీ మంత్రి ఉన్నప్పటికీ కూడా కృష్ణా పుష్కరాల పేరు మీద విజయవాడ నడిబొడ్డులో 40 పైచిల దేవాలయాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చేసి, ఏ సంప్రదాయాల్ని పాటించకుండా అక్కడున్న హిందూ దేవతలన్నీ కూడా మున్సిపాలిటీ గార్బేజ్ ట్రాన్స్పోర్ట్ చేసే ట్రాక్టర్లో పాడేసి డంపింగ్ యార్డ్లో విసిరేసిన సందర్భం కూడా ఆవిడకి ఎక్కడ గుర్తొచ్చిన సందర్భం కనపడలా. అలాగే గత 5 సంవత్సరాల్లో అనేక దేవాలయాల మీద దాడులు జరిగినాయి, లేకపోతే ఇంకోటి రథాలు కాలిపోయినాయని ఏదో చెప్పడం జరిగింది. దానికి కారణం ఎవరు? ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం మీద ఏదో బురద జల్లాలనే కార్యక్రమం పెట్టుకుని కొంతమంది సడన్గా విద్రోహ శక్తులు అనాలా, లేకపోతే పార్టీలోనే దానికి ఒక ఏదన్నా కావాలని క్రియేట్ చేశారా అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఆ రోజున జరిగిన సంఘటనలకి ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఆలయాలను పునర్నిర్మాణమే చేయటమే కాదు, రథాలని నిర్మాణం చేయటమే కాదు, పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాలు చేయడానికి కానీ, గుడులు అన్ని పునర్నిర్మాణం చేయడానికి కానీ ఆయన పెద్ద ఎత్తున పాల్పడిన సందర్భాన్ని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేయాలని ఇవాళ మీ అందరితోటి మాట్లాడడం జరుగుతాం. ఎందుకంటే ఈ పురంధేశ్వర్ గారు మాట్లాడిన పొలిటికల్ స్పీచ్ కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాలను కాపాడటమే ధ్యేయంగా పెట్టుకుని మాట్లాడినట్టుగా ఉంది. కానీ
అది ఒక హిందూ సమాజం ఒక హైందవ శంకారావం అనే పేరుతోటి రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేసిన సమావేశంగా వారు భావించలేదు. అక్కడ మాట్లాడిన మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ వారి యొక్క భావాలని భావజాలాన్ని ఎలా చేయాలో చెప్పడం జరిగింది. ఇవాళ వారు చెప్పినట్టుగా ఇవాళ నిజంగా ఏదైతే హైందవ శంకారావంలో వివిధ మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం స్వామికి విశేష పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామివారి పూజ విశేషాలను ఆర్య స్థానాచార్యులు టిపి రాజగోపాల్ వివరించారు. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధానంలో పుష్యశుద్ధ ఏకాదశి శుక్రవారం కృత్తికా నక్షత్రం జనవరి 10వ తారీఖు. ఇవాళ వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనాన్ని పురస్కరించుకొని రాత్రి 1 గంటకి సుప్రభాతం. 1 గంట నుంచి సుప్రభాతం అయిన తర్వాత 1 గంట నుంచి 1 గంటన్నర వరకు సుప్రభాతం అయిన తర్వాత ప్రాతరారాధనం. ప్రాతరారాధనంలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుప్పావై సేవాకాలం, దీనితో సమాంతరంగా నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాతుర్మార్గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధులలో సింహవల్లి తాయారు సన్నిధిలోను, లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలోను మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారి సేవ పూర్తయిన తర్వాత అమ్మవారు ఆండాళ్ సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాళ్ సన్నిధిలో విశేష ఆరాధన, నివేదనం, శవకాలం, చాతుర్వర్గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత ఆనాటి పాసుల విశేష వ్యాఖ్యానం, విశేషం విన్నపం అయిన తర్వాత అమ్మవారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైలారగింపు, ముద్గానం, నివేదనం అయిన తర్వాత ఆళ్వార్ సన్నిధిలో విశేష ఆరాధన, నివేదనం, శవకాలం, చాతుర్వర్గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగ నివేదనమై చుట్టు సన్నిధుల్లో నివేదనం పూర్తయిన తర్వాత మంగళ నీరాజనం అయిన తర్వాత ఈనాడు నుంచి ధారోత్సవాలు ఆరంభం. అమ్మవారు ధారకు బయలుదేరతారు. నీరాటోత్సవం అంటాం. ఆండాళమ్మవారు ఆ బేడ ప్రదక్షిణ పూర్వకంగా ధారకు వేయించేస్తారు. ధారకి అమ్మవారు వేయించేసిన తర్వాత లక్ష్మీనారాయణ స్వామి వారు వ్రతమండపానికి వేయించేసిన తర్వాత గోవిందరాజస్వామి వారు ఉభయ దేవేరులతో కూడి బంగారు తొడిక్కినిపై అయ్యవారి సేవ బేడ తిరువిధి మహోత్సవం ఆరంభమవుతుంది. సుమారు 3:30 గంటల ప్రాంతంలో ఈ తిరువిధి మహోత్సవం ప్రారంభమవుతుంది. 3:30 గంటల నుంచి 4:15 గంటల వరకు తిరువిధి పూర్తి చేసుకుని ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత ధూపాల పరిమళాలతో, దీపాల వెలుగులతో స్వామివారు ఉత్తర ద్వారం అంటే ఆలయ గోపుర ఉత్తర ద్వార మండపంలోకి వేయించేస్తారు. వేయించేసిన తర్వాత అక్కడ మంగళ నీరాజనం, ఉపచార సమర్పణం అయిన తర్వాత ఆనువంశిక ధర్మకర్తలు వారు రాజావారి యొక్క దర్శనం అవుతుంది. వారి దర్శనం అయిన తర్వాత ఆ మళ్లీ నీరాజనం జరిపించి స్వామివారిని భక్తులందరూ సుఖంగా దర్శనం చేసుకోవడం కోసమని ఉత్తర రాజ గోపురంలో ఈ స్వామివారు వేయించేస్తారు. సుమారు 5 గంటల ప్రాంతంలో 5 గంటల నుంచి వేదపారాయణలు, సంకీర్తనలుతో ఆ మధ్యన స్వామివారు ఉత్తర ద్వార దర్శనాన్ని అనుగ్రహిస్తారు. 3 కోటి దేవతలు ఆ స్వర్గలోకంలో, వైకుంఠ లోకంలో స్వామివారిని ఉత్తరాభిముఖంగా సేవించినటువంటి ఆ సన్నివేశాన్ని ఒక్కసారి భావనం చేసి మీరందరూ కూడా ఉత్తర ద్వారంలో నుంచే ప్రవేశిస్తూ ఆనాడు దర్శనం చేసుకోవాలని భక్తులకు మనవి చేస్తున్నాను. ఈ దర్శనం చతుర్విధ పురుషార్థాలని అనుగ్రహిస్తుంది. అంత్యకాలమందు ముక్తిని మనకి ఒసగుతుంది, పునర్జన్మ లేకుండా. అందుచేత దీనిని గమనించండి. భక్తులందరూ కూడా, ఆస్తికులైనటువంటి వారు అందరూ కూడా, ఆధ్యాత్మిక పేత్తలందరూ కూడా ఉత్తరాభిముఖంగా ఉండేటువంటి స్వామిని సేవించి